నల్గొండ పట్టణంలో పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో రోడ్లపై ఇష్టానుసారంగా తిరుగుతున్న యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. 48 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద బైకులు అదుపులోకి తీసుకున్నారు. ఇక సరైన పత్రాలు లేని 5 కార్లు, 3 ఆటోలు, 80 సెల్ ఫోన్లను అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ కె శివరారెడ్డి ఇక మద్యం సేవించి నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడుపుతూ గొడవలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. అనుమానాస్పదంగా రోడ్లపై తిరిగితే ఉపేక్షించేది లేదని, ప్రతిరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో నైట్ 11 తర్వాత తిరగడానికి వీలు లేదు. తిరిగితే యాక్సిడెంట్లు జరగవచ్చు, దొంగతనాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి వాటిని ప్రివెంట్ చేయడానికి ఆపరేషన్ ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ మెసేజ్ కూడా పట్టణవాసులందరూ కూడా గమనించి ఎట్టి పరిస్థితుల్లో నైట్ 11 తర్వాత తిరగడానికి వీలు లేదు. తిరిగితే యాక్సిడెంట్లు జరగవచ్చు, దొంగతనాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి వాటిని ప్రివెంట్ చేయడానికి ఆపరేషన్ ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ మెసేజ్ కూడా పట్టణవాసులందరూ కూడా గమనించి ఎట్టి పరిస్థితుల్లో నైట్ 11 తర్వాత తిరగడానికి వీలు లేదు. తిరిగితే యాక్సిడెంట్లు జరగవచ్చు, దొంగతనాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి వాటిని ప్రివెంట్ చేయడానికి ఆపరేషన్ ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ మెసేజ్ కూడా పట్టణవాసులందరూ కూడా గమనించి